కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అపరాధ పరిశోధక కథ ఎలక్ట్రిక్ దున్న. రచన కెవిఎస్ఎన్ మూర్తి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. క్షేత్రీయ కళాక్షేత్రం ముందు హౌస్ఫుల్ బోర్డు వేలాడుతోంది. అక్కడికొచ్చిన జనం చాలామంది టికెట్లు దొరక్కపోవడంతో నిరుత్సాహంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. 10 రూపాయలు ఖరీదు చేసే టికెట్టు 25 వరకు పలుకుతోంది బ్లాక్లో. లోపల సతీ సావిత్రి నాటకం జరుగుతోంది. యమధర్మరాజుగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అంతర్జాతీయంగా పేరుగాంచిన ఆదినారాయణ వేషం వేస్తున్నాడు. అనేక సన్మానాలను సత్కారాలను అందుకున్న అతడు ఆ పట్టణానికి రావటం అదే ప్రథమం కావటం వలన నాటక ప్రియులంతా ఎగబడి టికెట్లు కొన్నారు. దానికి తోడు అభినవ ఊర్వశిగా పేరుగాంచిన అరుంధతి సావిత్రి పాత్రను పోషిస్తోంది. అందుకే జనం అంతగా ఎగబడుతున్నారు. ఆదినారాయణ చాన్నాళ్లుగా నాటకాలు వేసి పేరు గడించినా అంత పేరు రావటం ఈ మధ్య కాలంలోనే జరిగింది. దానికి కారణం సాక్షాత్తు అతడి తమ్ముడు నిరంజన్ రావే. నిరంజన్ రావు కూడా మంచి కళాకారుడే. కానీ అన్నగారికి ఉన్న రూపం, గళం, మాడ్యులేషన్, ప్రత్యేకించి నటన లేవు. అతని భార్యే అరుంధతి. విడివిడిగా నాటకాలు వేస్తే పైకి రావటం కష్టమని తెలుసుకున్న నిరంజన్ రావు అన్నని కలిశాడు. ఆదినారాయణ కూడా సరే అన్నాడు. నిరంజన్ రావు నటుడిగా కాకపోయినా దర్శకుడిగా బాగా రాణించాడు. పైగా అతడు స్టేజ్ మీద రకరకాల ఎఫెక్ట్స్ను తీసుకొచ్చి ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాడు. దానికి సాయం అరుంధతి ఆ పాత్రకు అతికినట్లు సరిపోయింది. దాంతో వాళ్ల దశ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు పూట కూడా గడవడం కష్టమైన నిరంజన్ రావు తెనాలిలో ఒకటి, రాజమండ్రిలో మరోటి డాబా ఇళ్లను కొన్నాడు. అందుకే అతనికి అన్నగారంటే తగని అభిమానం. ఆదినారాయణకు ఇదివరకు పేరైతే ఉంది గాని తమ్ముడితో కలిసి ట్రూప్ పెట్టినాక అతని కీర్తి ఆకాశ శిఖరాలకు ఎదిగిపోయింది. అందుకే అతడికి నిరంజన్ రావు అంటే మరీ అభిమానం. అన్నదమ్ముల అభిమానాన్ని చూసి మరీ మురిసిపోతూ ఉంటుంది అరుంధతి. ఆదినారాయణ నటనకు మెచ్చి పేరూరు జమీందారో పెద్దాపురం జమీందారో ఒక బ్రహ్మాండమైన ఎలక్ట్రిక్ దున్నపోతును తయారు చేయించి ఇచ్చాడు. చూపర్లందరికీ అది మామూలు దున్నపోతుని మించి భయంకరంగా ఉంటుంది. స్వయంగా యమధర్మరాజే దిగి వచ్చినా తన వేషంలో ఉన్న ఆదినారాయణని, అతడెక్కిన ప్రాణం లేకపోయినా అసలు దున్న కంటే భీకరాకారం కలిగిన వాహనాన్ని చూసి జడుసుకు తీరాల్సిందే. నాటకానికంతటికీ ఎలక్ట్రిక్ దున్న స్పెషల్ అట్రాక్షన్. దానికి సాయం నిరంజనరావు బ్రహ్మాండమైన ఎలక్ట్రిక్ సెట్టింగ్లు ఏర్పాటు చేయడంతో అసలు సినిమా కూడా ఎందుకు పనికిరాకుండా పోయింది. కాకులు దూరని కారడవులలో స్వామీ అదిను నీ పతి ప్రాణంబు దక్క. నాటకం మంచి రసవత్తరంగా సాగిపోతోంది. ఈలలు వన్స్ మోర్లతో హాలంతా దద్దరిల్లిపోతోంది. వెనకనున్న సెట్టింగుల కదలిక వలన యమమహిషి మందంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. ఎలక్ట్రిక్ పవర్ వలన అది హుందాగా తల ఆడిస్తోంది. సావిత్రి, స్వామీ. యమధర్మరాజు ఏదో చెప్పబోయాడు. అంతే, ఎవరో ఈడ్చిపెట్టి నడ్డి మీద తన్నినట్లు వాహనం మీద నుండి కింద పడ్డాడు. యమమహిషి వెన్ను మీద చిన్న మెరుపు మెరిసింది. క్రింద పడ్డ ఆదినారాయణ కట్టెలా బిగుసుకుపోయాడు. జరిగింది తెలియని ప్రేక్షకుల మధ్య కలకలం బయలుదేరింది. తెర వాలిపోయింది. అంతరాయానికి క్షమించమని, గొడవ చేయకుండా కూర్చోమని అనౌన్స్ చేశారు. నిరంజన్ రావు అన్నగారి దగ్గరకు పరిగెట్టుకొచ్చాడు. ముక్కు దగ్గర వేలుంచాడు. గుడ్లు తేలేశాడు. ఏం జరిగింది? అరుంధతి ఆతృతగా అడిగింది. అన్నయ్య చచ్చిపోయాడు. నిరంజన్ రావు గొంతు పట్టేసింది. అరుంధతి గొల్లుమంది. ఒక కళాకారిణిగా అతడితో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. తన తోటి కళాకారుడు పోయాడన్న బాధ ఆమెను కదిలించి వేసింది. పైగా అతడు తన బావగారు. మరు నిమిషం యమధర్మరాజు చచ్చిపోయాడు అని అనౌన్స్ చేశారు. ఆదినారాయణరావు శవాన్ని స్టేజ్ మీదే ఉంచారు. అప్పటిదాకా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఒక మహానటుడు విగత జీవుడయ్యాడన్న విషయం ఎవరికీ జీర్ణం కావటం లేదు. అంతా విచిత్రంగా ఉంది. పోలీసులు కబురెళ్ళింది. ఇన్స్పెక్టర్ సత్యరాజు రంగంలో దిగాడు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఆరంభమైంది. సహజ మరణం కాకపోవడంతో శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అటాప్సీకి పంపారు. సత్యరాజు ఎలక్ట్రిక్ దున్నను స్వాధీనం చేసుకున్నాడు. మండపేట. సాయంత్రం 4 గంటలు దాటింది. చెరువుగట్టుకు అవతల ఉన్న 4వ పెంకుటింటి ముందు ఆగాడు ఇన్స్పెక్టర్ సత్యరాజు.
నెమ్మదిగా తలుపు గొళ్ళాన్ని చప్పుడు చేశాడు. తలుపు తీసింది ఒక వృద్ధురాలు. ఎవరు కావాలి బాబూ? బాబాజీ ఉన్నాడా? అడిగాడు సత్యరాజు. కూర్చో బాబూ అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. సత్యరాజు అరుగు మీద ఉన్న చాప మీద కూర్చున్నాడు. మరో 5 నిమిషాల్లో సన్నగా రెవటలా ఉన్న మధ్య వయస్కుడు బయటకొచ్చాడు. ఇన్స్పెక్టర్ని చూసి ఆశ్చర్యపోయాడు. మీ పేరేనా బాబాజీ? అవును. మీరేం చేస్తూ ఉంటారు? పందిళ్లలో ఎలక్ట్రిక్ పనులు చేస్తూ ఉంటాను. ఆదినారాయణ కోసం ఎలక్ట్రిక్ దున్నను తయారు చేసింది మీరేనా? బాబాజీరావు సత్యరాజును విచిత్రంగా చూశాడు. నేనే. సత్యరాజు అతనిలో వస్తున్న మార్పును గమనించి, ఏ అలా ఆశ్చర్యంగా చూశారు? అబ్బే, 6 సంవత్సరాల క్రితం తయారు చేసిన వస్తువు మీద జనాలకు ఇంత ఆసక్తి పెరిగిందేమిటా అని. అంటే సరిగ్గా 10 రోజుల క్రితం దాని గురించి అడిగారు. ఎవరు? సత్యరాజులో ఆసక్తి పెరిగిపోయింది. ఇంతకీ మీరివన్నీ ఎందుకు అడుగుతున్నారు? అడిగాడు బాబాజీ అనుమానంగా. నేను విశాఖపట్నం నుండి వస్తున్నాను. మీ దున్నం మీద కూర్చుని నటిస్తూ ఉంటే ఆదినారాయణ షాక్ తగిలి మరణించాడు. తాపీగా చెప్పాడు సత్యరాజు. ఇంపాసిబుల్! ఆశ్చర్యపోయాడు బాబాజీ. ఏ? దాని చర్మం పూర్తిగా షాక్ ప్రూఫ్. ఒక్క మూపురం దగ్గర మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ స్విచ్ని ఆపరేట్ చెయ్యాలి. అందుకని. ఆ స్విచ్ దగ్గర లేదు. అక్కడ సన్నటి తీగతో ఫ్యూజ్ అరేంజ్ చేశాను. ఏమాత్రం షార్ట్ సర్క్యూట్ ఉన్నా ఫ్యూజ్ వెంటనే కొట్టేస్తుంది. మనిషికి ఏ విధమైన ప్రమాదం ఉండదు. కానీ ఫ్యూజ్ దగ్గర చాలా బలమైన లావుపాటి తీగ ఉంది. ఈసారి బాబాజీ నోరెళ్లబెట్టాడు. తీగనెవరో మార్చారు అన్నాడు. సత్యరాజు మౌనంగా తల ఊపి, అయితే ఎవరో యమధర్మరాజును కావాలని చంపేశారన్నమాట అన్నాడు. బాబాజీ మాట్లాడలేదు. 10 రోజుల క్రితం మిమ్మల్ని ఎవరో కలిశారన్నారు కదా, ఎవరది? బాబాజీ ఒక్కసారి గొంతు సవరించుకున్నాడు. గండభేరుండు అన్నాడు. అదేమిటి, పేరు విచిత్రంగా ఉందే అడిగాడు సత్యరాజు. అతడి అసలు పేరు తెలీదు. మేమందరం అతడిని అలానే పిలుస్తాం. అతడు నా స్నేహితుడు. ప్రస్తుతం సతీ సావిత్రి నాటకంలో సత్యవంతుడి రోల్ను వేస్తున్నాడు. మీ దగ్గరకొచ్చి ఏమడిగాడు? ఆ దున్న బ్లూ ప్రింట్లు ఇమ్మన్నాడు. కాపీ చేసి ఇచ్చాను. ఎందుకో చెప్పాడా? ఎందుకో తెలియదు గాని ఎవరు తెమ్మన్నారో చెప్పాడు. ఎవరు? బాబాజీరావు చెప్పాడు, అరుంధతి అని. కానీ ఆ తర్వాత చెప్పిన విషయాలు ఆసక్తికరమైనవి. అదంతా కాగితం మీద రాసి సంతకం తీసుకున్నాడు సత్యరాజు. నిన్నటి దాకా పిడుగులా ఉన్నారు. ఇలా ఎందుకు జరిగిందో? ట్రూపులో ఎవరి నోటంటూ విన్నా అదే మాట. ఇన్స్పెక్టర్ సత్యరాజు హుటాహుటిన అక్కడికొచ్చాడు. మంచం మీద గండభేరుణ్ణు నిర్జీవంగా పడి ఉన్నాడు. అతని మొహం నల్ల రంగుకు తిరిగి ఉంది. అతడి గుప్పిట్లో ఒక కాగితం ముక్క బిగుసుకుని ఉంది. విషప్రయోగం అనుకుంటూ సత్యరాజు అతడి గుప్పెట్లో ఉన్న కాగితాన్ని బయటికి తీశాడు. గురుద్రోహం చేసినందుకు నాకు నేనే శిక్ష వేసుకున్నా. గండభేరుండం. సత్యరాజు పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఆఖరిసారిగా ఇతన్ని ఎవరు చూశారు? అడిగాడు. అరుంధతి నెమ్మదిగా తలపైకెత్తింది. ఉదయాన్నే కాఫీ తీసుకోమని పిలిచాను. పలకలేదు. చూద్దును కదా, ఇలా అయింది. సత్యరాజు ఆమెను తీక్షణంగా చూశాడు. ఆ చూపులను తట్టుకోలేనట్లు ఆమె తల క్రిందికి దింపింది. ఆత్మహత్య చేసుకున్నట్లు ఉత్తరం రాసి చనిపోయాడు. నిజంగా ఆత్మహత్యేనా? ఆమె మాట్లాడకుండా స్థిరంగా ఉండిపోయింది. తర్వాత నిరంజనరావు లోపలికొచ్చాడు. మనిషి బాగా నీరసించున్నాడు. ఈ 2 రోజుల్లోనే బాగా తీసేశాడు. ఒకవైపు అన్నగారి చావు అతన్ని కృంగతీస్తూ ఉంటే, మరోవైపు గండభేరుణ్ణు ఆత్మహత్య. గండభేరుడం గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. మంచివాడు. కానీ జరుగుతున్నవి చూస్తూ ఉంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. అతడి గొంతులో బాధ అణుచుకుందామన్నా ఆగకుండా బయటకొచ్చేస్తోంది. 10 నిమిషాలు అతనితో మాట్లాడి, మీ అన్నగారికి సన్నిహితులెవరు? అన్నాడు చివరగా. అందరం సన్నిహితులమే. కానీ హార్మోనిస్టు షణ్ముగం ఆయన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నాడు. మీరతన్ని పిలవండి. 5 నిమిషాలలో సన్నగా రివటలా ఉన్న ఆకారం అతడి ముందు ప్రత్యక్షమైంది. కారాకిళ్ళి వలన గారపట్టిన పళ్ళని ఇకిలిస్తూ, వణక్కం. నీకు ఆదినారాయణ ఎంతకాలంగా తెలుసు? 25 ఏళ్లుగా. ఎలాంటివాడు? అబ్బో, బంగారం. అతడిని ఎవరైనా చంపేసి ఉండొచ్చా? షణ్ముగం ఉమ్మి వెయ్యడానికన్నట్లు గుమ్మం వరకు వెళ్ళొచ్చాడు. చుట్టూ ఒకసారి చూసి, అరుంధతి అయ్యుండొచ్చు అన్నాడు. నీకెందుకు వచ్చిందా అనుమానం? ఆమె బావను మోజుపడింది. ఆయన కోప్పడ్డాడు. అంతే, అరుంధతి పగబట్టి నాగిల్లా మారిపోయింది. సత్యరాజు అతడిని జీపెక్కమన్నాడు. ఎందుకు సామీ? బెంబేలు పడిపోయాడు షణ్ముగం. నడు, స్టేషన్కి వెళ్ళాక విషయం తెలుస్తుంది.
షణ్ముఖం దాదాపు ఏడుపు లంఘించుకున్నాడు. ఎందుకు స్వామి, నిజం చెప్పడం పాపమా? సత్యరాజు అతడిని ఉరిమి చూశాడు. జీప్ ముందు కురికింది. ఉదయం 9 గంటలైంది. అతడు ఆదినారాయణ సమాధి ముందు కూలబడి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. 9:15 అవుతూ ఉండగా శ్మశానం ముందు ఆటో ఆగింది. అందులోంచి అరుంధతి దిగింది. గబగబా అక్కడికొచ్చింది. ఏమిటండి ఇది, మరీ చిన్నపిల్లాళ్ళ అంది అతడిని హక్కుని చేర్చుకుని. నిరంజనరావు భార్యను పట్టుకుని భోర్మన్నాడు. అదొక బహిరంగ ప్రదేశమని, తమను చుట్టుపక్కల వారు చూస్తున్నారని ఆలోచించడం లేదతను. గుండెల్లోని లావాను బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే గుండె పగిలిపోయే ప్రమాదం ఉంది. 10 నిమిషాలు కష్టపడి అతన్ని ఓదార్చగలిగింది అరుంధతి. నెమ్మదిగా నడిపించుకుంటూ ఆటో దగ్గరికి తీసుకొచ్చింది. పావుగంటలో ఆటో వారుంటున్న ఇంటి ముందు ఆగింది. లోపలికి అడుగుపెట్టిన నిరంజనరావు అవాక్కైపోయాడు. ఎదురుగా సోఫాలో సత్యరాజు కూర్చునున్నాడు. మరో సోఫాలో బాబాజీరావు, క్షేత్రయ్య కళాక్షేత్రం వైర్మెన్ నరసయ్య కూర్చునున్నారు. రావయ్యా నిరంజనరావు, నీ గురించే చూస్తున్నాం అన్నాడు సత్యరాజు వ్యంగ్యంగా. నా గురించా? ఆశ్చర్యాన్ని నటించాడు నిరంజనరావు. ఇంక నటించకు, జరిగింది నేను చెప్తాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు సత్యరాజు. మీ అన్నకు పేరొస్తూ ఉంటే నువ్వు సహించలేకపోయావు. దానికి సాయం అరుంధతికి అతడితో అక్రమ సంబంధం ఉందని అనుమానపడ్డావు. ముందు మీ అన్నయ్యను చంపాలనుకున్నావు. చాలా తెలివిగా ప్లాన్ వేశావు. ఎలక్ట్రిక్ షాక్ వలన చనిపోతే గొడవ లేదనుకున్నావు. ఒకవేళ అనుమానం వచ్చినా అది నీ భార్య మీదకి పోయేలా చెయ్యాలనుకున్నావు. గండభేరుండాన్ని బాబాజీరావు దగ్గరికి పంపి ఎలక్ట్రిక్ దున్న బ్లూ ప్రింట్ గురించి తెలుసుకున్నావు. అరుంధతి పంపిందని చెప్పమని గండభేరుండంతో చెప్పావు. కానీ గండభేరుండం బాబాజీ స్నేహితుడని నీకు తెలియదు. అతడికి నీ మీద ఒక రకమైన అనుమానం ఉంది. నువ్వు నీ భార్యను అనుమానిస్తూ ఉన్నావని, బ్లూ ప్రింట్ గురించి నువ్వే పంపావని అతడు బాబాజీకి చెప్పాడు. ఇక నువ్వు ఎలక్ట్రిక్ సప్లై వైర్లను దొన్న మూపురం దగ్గర ఓపెన్ చేసి వదిలావు. లోపల ఉన్న సన్నటి ఫ్యూజ్ వైర్ బదులు నరసింహాన్ని అడిగి తీసుకున్న లావుపాటి వైరును వేశావు. ఎలక్ట్రిక్ దొన్నలోకి కావలసిన దానికన్నా ఎక్కువ వోల్టేజీతో పవర్ వెళ్లేలా మీటర్ను మార్చావు. గండభేరుండం పదవి వెప్పకుండా అతడు నోరు శాశ్వతంగా మూసేశావు. 4 తగిలేటప్పటికీ షణ్ముఖం నిజం చెప్పేశాడు. లేకపోతే అవసరం తీరేక అతడు గండభేరుండాన్ని చేరుకునేవాడే. నిరంజనరావు మౌనంగా తల వంచుకున్నాడు. 2 హత్యలు చేసినందుకు నిన్ను అరెస్టు చేస్తున్నాం అంటూ అతడి చేతులకు బేడీలు వేశాడు సత్యరాజు. మీరింతవరకు ఎలక్ట్రిక్ దున్న కథ విన్నారు. రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ అపరాధ పరిశోధన మాసపత్రిక 1988 సంవత్సరం జూన్ నెల సంచికలో ప్రచురితమైంది. ఈ కథ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి